నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ స్థాయిలో వాటర్ పోల్కు బాపట్ల జిల్లా నుండి డొనాల్డ్ ఖాజాలు ఎంపిక, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బండ్లం అమ్మవారికి శ్రావణ మాస పూజలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. యూటీఎఫ్తోనే ఉద్యోగోపాధ్యాయుల సమస్యల పరిష్కారం, బాపట్ల జిల్లా యూటీఎఫ్ కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంపై బాపట్లలో గౌడ సంఘాల సభ్యులు సంబరాలు చేసుకుని పాలాభిషేకం చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు 10% రాయితీ ప్రకటించడంతో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. గీత కార్మిక సంక్షేమానికి ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ పలువురు గౌడ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. కార్మికుల చెమట చుక్క విలువ తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని గర్జించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని దేశంలోని ఆర్థిక అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న ఈ తరుణంలో గీత కార్మికుల కోసం వృత్తిపరమైన అవకాశాన్ని ఇంకా పెంచాలని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి అనాదిగా అండదండలను అందిస్తూ పునాదిగా నిలబడిన గౌడ సంఘీయుల కోసం మంచి చేయాలి, వారి ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపరిచే విధంగా మొన్నటికి మొన్న వైన్ షాపుల్లో కూడా ప్రత్యేకంగా మళ్లీ టెండర్లు పిలిచి ఆ టెండర్లో పాల్గొనే ప్రక్రియ గౌడ్లకి కల్పిన విధానం, అలాగే బారు పాలసీ తీసుకొచ్చి సుమారుగా 850 పైచిలుకు షాపుల్లో రాష్ట్రం మొత్తం గౌడ సంఖ్యలకే ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించేదగ్గ విషయమని నరేంద్ర వర్మ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బీసీ కులాలకు అండగా నిలబడతారని అన్నారు. కుల వృత్తిని ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా మనం ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్, నారాయణ, రాఘవులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని దేశంలోనే ఆర్థిక అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న ఈ తరుణంలో గీత కార్మికుల కోసం గౌడల నుంచి వృత్తిపరమైన అవకాశాలను ఇంకా పెంచాలి అని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి అనాదిగా అండదండలు అందిస్తూ పునాదిగా నిలబడిన గౌడు సంఘీయుల కోసం మంచి చేయాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపరిచే విధంగా మొన్నటికి మొన్న వైన్ షాపుల్లో కూడా ఒక ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్ గా టెండర్లు పిలిచి సపరేట్ గా ఆ టెండర్ లో పాల్గొనే ప్రక్రియ గౌడులకి కలగజేసిన విధానం. అలాగే ఇప్పుడు బారు పాలసీ తీసుకొచ్చి సుమారుగా 850 పైచిలుకు షాపుల్లో 85 షాపుల దాకా రాష్ట్రం మొత్తం గౌడ సంఘీయులకే మనం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే సంవత్సరానికి పెట్టిన బార్ లైసెన్స్ అమౌంట్ లో 50% డబ్బులకి, అంటే సుమారు 100 రూపాయలు అయితే 50 రూపాయలకి, 1000 రూపాయలకి అయితే 500కి, 35,000 అయితే 17,500కి ఈ లైసెన్స్ ఇచ్చే విధానం నిజంగా కూడా మన కార్మిక సంఘాలు, గౌడుల్లో ఉన్న కార్మిక సంఘాలు కానివ్వండి, అలాగే కల్లు గీత కార్మిక సంఘాలు కానివ్వండి, మన గౌడు సామాజిక వర్గం మొత్తం కూడా చాలా గొప్పగా అభివర్ణించాలి, ఆనందపడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులాలు మీద నిలబడిన పార్టీ. మనం బీసీలు మనకు అండదండలు అందిస్తా ఉన్నారు. కుల వృత్తుల్ని, ఆదివాసుల్ని మనం మరింత పైకి తీసుకెళ్లాలి, ఆర్థిక స్వావలంబన కల్పించే విషయంగా మనం ముందుకెళ్లాలి అని పాలసీ మీటర్లోనే కాకుండా మేనిఫెస్టోలోనే కాకుండా అది అవలంబించిన తీరు అనేది ఈ రోజు మనందరం చూస్తూ ఉన్నాం. నిజంగా మనందరం కలిసికట్టుగా పార్టీని నిలబెట్టుకోవటంలో ఎవరైనా మన సంఘంలో కానీ, మన కులాల్లో కానీ, మన సామాజిక వర్గాల్లో కానీ, గౌడ కల్లు గీత కార్మిక సంఘాల్లో కానీ అటు ఇటు ఉన్నట్లయితే వాళ్ళందరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీ నాయకత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే బాపట్ల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మీ సామాజిక వర్గంలో 1983 నుంచి ఈనాటి వరకు జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడూ కూడా ఒక పెద్దగా ఉంటూ పార్టీకే పెద్దగా మారిన స్థితి ఈ రోజు మనం చూసాం. ఆయన నేతృత్వం మిగతా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళందరిని కూడా కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. రేపు లోకల్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ ఉన్నాయో అది నందిరాజు తోట అవనివ్వండి, మరే ఇతర గ్రామం అవనండి, బీసీల గ్రామాలు అవనివ్వండి, యాదవ సామాజిక వర్గం అవనివ్వండి, ఇతర సామాజిక వర్గాలు అవనివ్వండి, మనం వాళ్ళతో మమేకమయ్యి పార్టీకి ఉన్నతమైన స్థితి
పటిష్టమైన స్థానం ఏర్పాటు చేసాం ఆల్రెడీ. దాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మన కోసం దేవుడు లాంటి వ్యక్తి, మనుషుల్లో దేవుళ్ళు చాలా అరుదుగా ఉంటారు, అటువంటి వ్యక్తి అన్ని కులాలు కుల వృత్తులు బాగుండాలి. ఆర్థికమైన స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ ఉండాలి. ఎవరికి ఏ రంగంలో నిష్ఠా గరిష్ఠులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసి వజ్రాల్లాగా సానబెట్టాలి. వాళ్ళకి తగినంత అవకాశాలు కల్పించాలి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఏపీని 2 కళ్ళుగా అభివృద్ధి చేసే దిశగా చరిత్ర సృష్టించాలి. భారతదేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళాలి అని కంకణం కట్టుకుని రోజుకి కనీసం 16 నుంచి 20 గంటలు యావరేజ్గా పనిచేసిన వ్యక్తి మన రాష్ట్రంలో రాజకీయ దురంధరుడు, అతి ప్రజ్ఞాశాలి ఎవరన్నా ఉన్నారంటే అటువంటి వ్యక్తి ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం. ఎందువలనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘీయులు అందరూ కూడా ఆయనకి పాలాభిషేకం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వంలో 3,334 ఎక్సైజ్ బ్రాందీ షాపులుంటే దాదాపు 340 షాపులు గౌడ కమ్యూనిటీకి ఇచ్చారు. 10% అన్నమాట. అదే విధంగా ఇప్పుడు బార్ పాలసీ కూడా వచ్చింది. రాష్ట్రంలో 850 బార్లు ఉంటే 10% అంటే గౌడ సంఘీయులకి 85 షాపులు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు. దాని సందర్భంలో ఆయన గౌడ కమ్యూనిటీకి ఎన్నో సేవలు చేశారు. చెట్టు పన్ను రద్దు చేశారు. దాదాపు 2017లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ చెట్టు పన్ను, ఎక్సైజ్ పన్ను దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే దాన్ని కష్టపడి పనిచేస్తున్నారు గౌడ కమ్యూనిటీకి అని రద్దు చేశారనమాట. ఎన్టీ రామారావు శిస్తే విధంగా అయితే రద్దు చేశాడు, అదే విధంగా ఈ పన్ను, చెట్టు పన్నును రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదే విధంగా 50 సంవత్సరాల నిండిన కళ్ళ గీత కార్మికులకి పెన్షన్ సౌకర్యం ఇచ్చారనమాట. 4,000 రూపాయలు ఆయన ఇస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో 80,000 మందికి ఈ పెన్షన్ సౌకర్యం ఇవ్వటం కూడా జరిగింది. ఆయన 2016లో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు అండ్ నిరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయన దాదాపు 35 కోట్లు ఒక సంవత్సరం, రెండో సంవత్సరం 75 కోట్లు, 105 కోట్ల రూపాయలు ఆయన కేటాయించి నా ఘనత ఆయనకే దక్కుతుంది. ఆదరణ పథకం ఏదైతే ఉందో అది కళ్ళు గీత కార్మికులకి, గౌడ కమ్యూనిటీకి అందరికి కూడా ఆడవాళ్ళతో సహా సైకిల్ ఇవ్వటం ఒకటి ఉచితంగా, అదేవిధంగా 10,000 రూపాయలు చెక్ ఒకటి దాదాపు 80,000 మందికి ఈ రాష్ట్రంలో ఇచ్చారంటే ఆ చేసినటువంటి గౌడ కమ్యూనిటీకి ఆయన ఎనలేని సేవ చేసుకో సందర్భంలో ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో గౌడ సంఘీయులందరూ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం. జాతీయ స్థాయి వాటర్ పోలోకు బాపట్ల జిల్లా నుండి డొనాల్డ్ కాజాలు ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు 78వ జాతీయ స్థాయి సీనియర్ ఈత వాటర్ పోలో పోటీలకు బాపట్ల జిల్లా నుండి 2 సీనియర్ స్విమ్మర్లు ఎంపికయ్యారు. గుజరాత్లోని నారాయణపూర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 వాటర్ పోలో పోటీలకు ఎంపికవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పట్టణానికి చెందిన ఉపాల డొనాల్డ్ వెంకట్ గౌడ్, చందోలు గ్రామానికి చెందిన కాజా మొహిద్దీన్ షేక్లు ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంపికయ్యారు. ఈ పోటీలను గుజరాత్ రాష్ట్ర ఆక్వాటిక్ అసోసియేషన్ వారు, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడాకారులు బాపట్ల జిల్లా నుండి సీనియర్ క్రీడాకారులుగా వీరు ఇరువురు గతంలో అనేక మార్లు జాతీయ స్థాయి ఈత పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. వీరి అనుభవం ఆంధ్రప్రదేశ్ వాటర్ పోలో టీంకి కలిసి వచ్చే అదనపు బలమని కోచ్ పేర్కొన్నారు. గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రాష్ట్ర గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు ఏకశిరి నరసింహారావు అన్నారు. ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక లంక కాలువ వద్ద గిరిజనులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు పాల్గొని మాట్లాడారు. గిరిజనులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారి విద్యా అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేయాలన్నారు. గిరిజనుల యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకశిరి నరసింహారావు దంపతులను పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు నక్క నాగేశ్వరరావు, కొమరగిరి శ్రీనివాసరావు, కోనేటి నాగేశ్వరరావు, నక్క కృష్ణ, ఏకశిరి శివయ్య, మోపిదేవి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆదివాసుల దినోత్సవం ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఛాంబర్లో మరి అంగరంగ వైభవంగా భారీ ఎత్తుగా ఈరోజు గిరిజన వేడుక బాగా భారీగా జరిగింది. అలాగే గిరిజనులు అభివృద్ధి కొరకు ఈ రోజున బాపట్ల జిల్లా జై మురళీ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో అన్ని కులాల్లో పేదవాళ్ళని గుర్తించడం,
మరి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అందరికీ అందాలని ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని మండలాల్లో మరి పరిశోధన చేసి అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి అన్ని విషయాల మీద ముందుకు వస్తున్నారు. ఆ విషయంలోనే మరి గిరిజనులైన ఎస్టీ యానాదులు కూడా మమ్మల్ని కూడా గుర్తించి ప్రతి మండలంలో ఉన్న యానాదు సమస్యలని గుర్తించి పనిచేయటం, దత్తత తీసుకోవటం, నిరుపేదలైన పేదవాళ్ళకి అన్ని పథకాలు అందాలని చెప్పి ముందుకు వస్తున్నారు. ఈ రోజున ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజున బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో మరి ఏపీ గిరిజన యానాది సేవా సంఘంలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవటం గర్వకారణంగా ఉంది. దాని నిమిత్తం ఈ రోజున మరి ఎస్టీ యానాదులుగా జిల్లా అధ్యక్షులు, మరి మండలం అధ్యక్షులు, మరి నియోజకవర్గ నాయకులందరూ కూడా పాల్గొని నన్ను సన్మాన కార్యక్రమం చేసేందుకు ముందుకొచ్చారు. అట్లాగే రెడ్ క్రాస్ పోలీసురావు మాస్టారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ముందు తీసుకొచ్చారు. ఈరోజు చూడండి, ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ఈ రోజున కలెక్టరేట్ లో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మేము కలెక్టర్ గారు మరి ఫోటో ఫ్లెక్సీలు వేసుకోవటం, కలెక్టర్ గారితో పర్సనల్ గా దగ్గరగా ఉండి మాట్లాడటం, ఎస్పీలతో మేము పర్సనల్ గా మాట్లాడటం అంటే ఈ రోజు మేమంతా అభివృద్ధి చెందినట్టేనని ఈ రోజున రాష్ట్రం అంతా, దేశం అంతటి కూడా గర్వంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం, గవర్నమెంట్ గుర్తించి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు చేసేందుకు ముందుకొచ్చి మాకు సహాయం పడుతూ తోడ్పడుతున్నారు. అందువల్లనే మేము ఈ రోజున ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ నిమిత్తం ఈ రోజున నాకు ఇచ్చిన పదవికి అందరూ కూడా వచ్చి సన్మాన కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అన్ని విధాల అభివృద్ధి చెందాలి. వారి యొక్క విద్యాభివృద్ధికి, వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కృషి చేయాలి. పీపోల్ ద్వారా ప్రభుత్వం కొంతవరకు వారికి చేయూతనిస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఈ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి వారిని సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజము లేక సమాజానికి అందరూ కృషి చేయాలని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించింది ఒక యూటీఎఫ్ శాఖ మాత్రమేనని యూటీఎఫ్ బాపట్ల జిల్లా కోశాధికారి మచ్చ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ శాఖ 52వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ శాఖ ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. పోరాటాల ద్వారా అనేక డిమాండ్లను సాధించిందన్నారు. ప్రభుత్వ విద్యారంగంని కాపాడుకోవడానికి విద్యార్థుల నమోదును పెంచడంలోనూ, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలోనూ ప్రతి యూటీఎఫ్ కార్యకర్త కృషి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సిహెచ్ ప్రభాకర్, ఉపాధ్యాయులు డి శ్రీనివాసరెడ్డి, బుర్ల రాజేష్, భానుప్రకాష్, బాబుజీరెడ్డి, ఏ శ్రీనివాసరెడ్డి, సతీష్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 52వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర కర్లపాలెంలో యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావం నుండి కూడా గత 52 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రతి సమస్యలోనూ ముందుండి అన్ని విధాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉంటూ అనేక డిమాండ్లను సాధించడం జరిగింది. ఈ 52 సంవత్సరాల్లో యూటీఎఫ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవటం, ఉద్యమాల్లో ఎన్నో విజయాలని సాధించడం జరిగింది. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా రాష్ట్రంలో విద్యారంగ సంబంధించిన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయుల కోసం నిరంతరం పోరాటాల్లో భాగంగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యారంగం, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు కార్యక్రమాన్ని పెంచడంలోనూ ప్రతి యూటీఎఫ్ కార్యకర్త పనిచేయాలని, అవసరమైతే అదనంగా కూడా విద్యార్థులకు బోధన కల్పించి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతి యూటీఎఫ్ కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పిట్టలవానిపాలెం మండలం చందుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు.
ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. శ్రావణ మాసం 3వ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఈరోజు శ్రావణ మాసంలో 3వ ఆదివారం. ఈ ఆదివారం పురస్కరించుకొని అనేక మంది భక్తులు విశేషంగా ఆలయానికి విచ్చేశారు. వారంతా అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణాలు చేయడం, అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు చేసుకోవడం, అలాగే తమ మొక్కుబళ్ళు అమ్మవారికి ఇచ్చే పసుపు కుంకుమలు సమర్పించడం, అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం చేసుకున్నారు. వారందరికీ కూడా భక్తుల సహకారంతో ఉచిత ప్రసాదాలు పంపిణీ, అలాగే మంచినీటి సౌకర్యం, వారికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తున్నాను. పిట్టలవానిపాలెం మండలం చందోలు బండ్లమ్మ దేవాలయం ఆలయ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. నెల 25వ తేదీలోపు ఆసక్తి కలిగిన వారు ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు నియామకం కొరకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. శ్రీ బగలాముఖి పరాంబికాయే నమో నమః. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం మనకు పాలక మండలి నియామకం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ దేవాలయ పాలక మండలి కొరకు మరి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఈ నెల 25 వరకు కూడా అమల్లో ఉంటుంది. ఈ తారీఖులోపు ఆసక్తి గలవారు తమ యొక్క దరఖాస్తును దేవాదాయ శాఖ బాపట్ల వారి కార్యాలయంలో ఇవ్వాలి. మరి వారికి ఏదైనా సందేహాలు కానీ లేకపోతే దరఖాస్తు ఫారాలు కానీ ఇతర విషయాలలో ఏదైనా అవసరం అనిపిస్తే తప్పనిసరిగా మా దేవస్థానం సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేపడతాయి. మరి దీనికి సంబంధించి ఎవరు దరఖాస్తు చేయాలన్నా సరే కనీసం 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, మరి హిందూ అయి ఉండాలి, ధార్మిక కార్యక్రమాలు ఆచరించి ఆసక్తి కలవారై ఉండాలి. ఈ ముఖ్య విషయాలను గమనించుకొని ఈ ధర్మకర్తల మండలి నియామకానికి తమ యొక్క దరఖాస్తులను దేవాదాయ శాఖ బాపట్ల జిల్లా వారి కార్యాలయంలో అందజేయవలసిందిగా కోరుతున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. భారతీయ జనతా పార్టీ లేని ఓట్లను ఉన్నట్లుగా సృష్టించి గెలుపొందాలని కుట్ర చేస్తోందని సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల సవరణ ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఎటువంటి పనులు చేపట్టిందని ఆరోపించారు. తక్షణమే ఇటువంటి పనుల్ని నిలిపివేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేయడం ద్వారా ఎలక్షన్లో గెలవాలని చూస్తుంది. దాని ప్రత్యేక ఉదాహరణ బీహార్లో 2-3 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి. ఈ 2-3 నెలల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడ ఓటర్ లిస్టు సవరణ ఎంతవరకు న్యాయం, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ లేవు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలక్షన్ లేవు, 3-4 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఎలక్షన్ ఓట్లు సవరించండి. అంతేగాని 2-3 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని బీహార్లో మీకు ఏమాత్రం యంత్రాంగము మ్యాన్ పవర్ ఉందని చెప్పి ఓటర్ల సవరణ చేపడతారు. అదేవిధంగా ఓటర్ సవరణ చేసేటప్పుడు ఆధార్ కార్డు, ఎపిక్ ఎలక్షన్ ప్రింట్ కార్డు ఇచ్చారు. ఆ 2 పనికిరావంట. సో అక్కడ కేవలం ఇండియా కూటమి తేజస్వి యాదవ్ ఎలక్షన్లో రాకుండా గెలవకుండా బీజేపీ పద్మవ్యూహం పన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పనులు చేపడుతుంది. ఇదే విషయాన్ని ఇటీవల బెంగళూరులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉదాహరణతో చెప్పాడు. ఒక ఇంట్లో 80 ఓట్లు ఏ విధంగా ఉంటారు. మహాదేవపురాలిలో అక్కడ 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీ, 7 అసెంబ్లీ స్థానంలో 1,00,000 చిల్లర బీజేపీ మెజార్టీ. ఆ 1,02,000 ఓట్లు అదనపు బోనస్ ఓట్లని ఆయన తేల్చాడు. ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మా సమాజ్వాదీ పార్టీ ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషను ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే విధంగా జరపాలని చెప్పి కోరుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ స్థాయిలో వాటర్ పోల్కు బాపట్ల జిల్లా నుండి డొనాల్డ్ ఖాజాలు ఎంపిక, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బండ్లం అమ్మవారికి శ్రావణ మాస పూజలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. యూటీఎఫ్తోనే ఉద్యోగోపాధ్యాయుల సమస్యల పరిష్కారం, బాపట్ల జిల్లా యూటీఎఫ్ కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.